దేశంలో ఉన్న రాజకీయ పార్టీల పోరాటం ఒక ఎత్తు అయితే మొన్న కాక్రోచ్ జనతా పార్టీ చేసిన పోరాటం మరో ఎత్తు. పట్టు విడవకుండా పోరాటం చేసి సఫలమయ్యారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విద్యార్థులను మోసం చేసిందని కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సెప్టెంబర్ 5న ఢిల్లీలో మరో భారీ ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నిరసనలో ఇండియా గేట్ నుంచి ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు సోమవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో మానసిక వేదనకు గురై బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటామని కేంద్రం ఇచ్చిన హామీని విస్మరించిందని సౌరవ్ దాస్ ఆరోపించారు. జెన్జీకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. సెప్టెంబర్ 5న జరిగే ర్యాలీలో బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలతో పాటు పోలీసుల లాఠీచార్జ్లో గాయపడిన బాధితులు ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తారని తెలిపారు. విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్పై సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు సీజేపీ ప్రతినిధులు వెల్లడించారు. ఎఫ్ఐఆర్ల రద్దు ప్రక్రియను కేంద్రం అడ్డుకుంటోందని ఈ నెల 18న అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు విద్యార్థులపై కేసులు ఎత్తివేయడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోమని రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని సిపిజే స్పష్టం చేసింది. దీంతో కేంద్ర అధికార పక్షంలో ఆందోళన మొదలైంది. మరి దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.